ఫిబ్రవరి నెల ముగియబోతోంది. మార్చి నెల ప్రారంభం కావడానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. కొత్త నెల ప్రారంభం నుంచి చాలా నియమాలు మారుతాయి. అదేవిధంగా మార్చి 1, 2025 నుండి అనేక పెద్ద నియమాలు మారబోతున్నాయి. ఇది మీ జేబును ప్రభావితం చేస్తుంది. అందుకే ఏ మార్పులు జరుగుతున్నాయో అవి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కూడా కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవటానికి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైంది. మార్చి 2025 నుండి బ్యాంక్ ఎఫ్డి నియమాలలో కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కొత్త నియమాలు మీ రాబడిని ప్రభావితం చేయడమే కాకుండా మీ పన్ను ఉపసంహరణ పద్ధతులను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు భవిష్యత్తులో ఎఫ్డి చేయాలని ఆలోచిస్తుంటే ఈ మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మార్చి 2025 నుండి బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేశాయి. వడ్డీ రేట్లు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇప్పుడు బ్యాంకులు వాటి ద్రవ్యత, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వడ్డీ రేట్లలో మార్పులు చేయవచ్చు. చిన్న పెట్టుబడిదారులపై, ముఖ్యంగా 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలం ఎఫ్డీలు చేసిన వారిపై కొత్త రేట్లు ప్రభావం చూపవచ్చు. చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ఎల్పీజీ ధరలను సమీక్షిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మార్చి 1, 2025 తెల్లవారుజామున సిలిండర్ ధరల్లో మార్పును మీరు చూడొచ్చు. సవరించిన ధరలు ఉదయం 6 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది.